ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ప్రాంప్ట్ గురించి మాట్లాడుకుందాం. సరే, నాకు చెప్పండి, ఇతను ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అనేటువంటి అప్లికేషన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇతన్ని నేను డెవలపర్ అంటానా లేకపోతే యూజర్ అంటానా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైతే ఇటువంటి అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారో, అంటే కోడింగ్ చేసి డెవలప్ చేస్తారో వాళ్ళని డెవలపర్స్ అంటాం. సో ఆ విధంగా డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ని ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళని యూజర్స్ అంటాం అనమాట. సో కాబట్టి ఇతన్ని మనం యూజర్ అంటాం అనమాట. అయితే ఇటువంటి యూజర్స్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నప్పుడు మనం ఈ విధంగా ప్రాంప్ట్ అనేటువంటి ఒక మెథడ్ని అయితే ఉపయోగిస్తాం అనమాట. అయితే ఇంతకు ముందే మీకు చెప్పాను, ఈ యొక్క అలర్ట్ అలానే ఈ యొక్క ప్రాంప్ట్ ఇవన్నీ కూడా బ్రౌజర్స్ ప్రొవైడ్ చేసినటువంటి మెథడ్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ప్రాంప్ట్ అనేది మన యొక్క విండో అనేటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్ లో ఉందన్నమాట. సరే, అయితే మీకు ఒకటి చిన్న డౌట్ రావాలి, అసలు మెథడ్ అంటే ఏంటి అనేది. నిజానికి మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఆల్మోస్ట్ ఒకటే, కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సరే, ఇక్కడ మీరు చూడండి, రెండు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఫంక్షన్ అన్న మెథడ్ అన్న రెండు ఒకటే అని కాసేపు అనుకోండి. సరే, అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఫంక్షన్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అలానే ఈ యొక్క ఫంక్షన్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ని మనం కాల్ చేయాలన్నమాట. అది ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా చేస్తామన్నమాట. ఓకే, వీటన్నిటి గురించి మళ్ళీ నేను డీటెయిల్ గా ఫంక్షన్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. కాకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ని ఈ విధంగా కాల్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేస్తామో ఆ ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈ ఫంక్షన్లో మనకి రిటర్న్ అనేటువంటి ఒక కీవర్డ్ని ఉపయోగించి ఒక వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకే, అలానే ఈ ఫంక్షన్లో చూడండి, మనం ఏ వాల్యూని రిటర్న్ చేయడం లేదనమాట. అయితే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసిన తరువాత ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని మనం ఒక వేరియబుల్లో పెట్టామన్నమాట. ఇక్కడ చూడండి, రిజల్ట్ అనేటువంటి ఒక వేరియబుల్లో పెట్టామన్నమాట. సో ఆ విధంగా పెట్టినటువంటి వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి 2 ప్లేట్ దోశ అని వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేసినటువంటి వాల్యూ వచ్చేసి 2 ప్లేట్ దోశ కాబట్టి. సరే, మరి ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. నిజానికి ఈ ఫంక్షన్ అనేది ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ఈ యొక్క ఫంక్షన్ అనేది మనకి ఏ వాల్యూని రిటర్న్ చేయడం లేదనమాట. ఏ వాల్యూని రిటర్న్ చేయకపోయినా సరే నేను దానిని ఒక వేరియబుల్లో పెట్టి ప్రింట్ చేస్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఒక ఫంక్షన్ ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేస్తే ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి వాల్యూ మనకు వస్తుంది. అలా కాకుండా ఒక ఫంక్షన్ మనకి ఏది రిటర్న్ చేయకపోతే దానిని కనుక ఒక వేరియబుల్లో పెట్టినట్లయితే మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటి అనుకోనంటే, నిజానికి మన యొక్క ప్రాంప్ట్ అలానే అలర్ట్ ఇవి కూడా మెథడ్స్ అని చెప్తున్నాను కదా, మరి అవి ఏ వాల్యూని రిటర్న్ చేస్తాయి, నిజంగా వాల్యూని రిటర్న్ చేస్తాయా లేదా చెయ్యవా అన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవాలి. సరే, ఆ విషయాలన్నింటి గురించి తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. జావా స్క్రిప్ట్ లో జీరోగా ఉన్న మీరు 20 చాప్టర్లు కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ నుండి మీ ప్రయాణం కాస్త కష్టం అని అనిపిస్తుంది. నిజానికి కష్టమే, కానీ ఎవరైతే ధైర్యం చేసి ముందడుగు వేసి పై వరకు చేరుతారో వాళ్ళు వాళ్ళ జీవితంలోనే ఇంకెప్పుడు వెనుకు తిరిగి చూడకుండా జావా స్క్రిప్ట్ లో హీరోగా వర్తిల్లడం తథ్యం. జావా స్క్రిప్ట్ అనే ఈ ఒక్క దేవుడిని నమ్మండి, అతనే మీకు చాలా దారులు చూపిస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం ప్రయాణంలో నేను మీకు చెప్పినటువంటి అన్ని కాన్సెప్ట్స్ గుర్తుండాల్సినటువంటి అవసరం లేదు. పై వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని కాన్సెప్ట్స్ అర్థం అయ్యాయని కాదు, కానీ పై వరకు వచ్చారు, జాబ్స్ కొట్టారు, అలానే సెటిల్ అయ్యారు. జావా స్క్రిప్ట్ లో జీరోగా ఉన్న మిమ్మల్ని హీరోగా చేసేటువంటి బాధ్యత నాది. ప్రయాణంలో కొత్త మలుపు, కాస్త కష్టం, ఎప్పుడైనా కింద పడేటువంటి అవకాశం ఉంది, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కింద పడినటువంటి ప్రతిసారి మిమ్మల్ని కాపాడడానికి సురేష్ టెక్స్ అనేటువంటి హాస్పిటల్ కూడా ఉంది. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాంప్ట్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ చేద్దాం. నాకు అవుట్పుట్ ఏం కావాలి అంటే, మీరు యూజర్ దగ్గర నుంచి వాళ్ళ పేరు తీసుకోవాలి, తరువాత నాకు అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా కావాలన్నమాట. సరే, ఈ యొక్క ప్రోగ్రామ్ ని చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ యొక్క బ్రౌజర్ స్పెసిఫిక్ మెథడ్స్ అంటే అలర్ట్, ప్రాంప్ట్, అలానే ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ యొక్క మెథడ్స్ అన్నీ కూడా మన యొక్క కోడ్ ఎగ్జిక్యూషన్ ని కాసేపు పాజ్ చేస్తాయి అనమాట. ఇక్కడ పాజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన యొక్క ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, మన యొక్క స్టేట్మెంట్స్ ని ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ చేస్తుంది.
అయితే ఏ యొక్క స్టేట్మెంట్లో అయితే ఈ యొక్క అలర్ట్, ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్స్ కనిపిస్తాయో అక్కడ మన యొక్క కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది కాసేపు పాజ్ అవుతుంది అనమాట. ఎప్పటి వరకు పాజ్ అవుతుంది అనుకోనంటే అంటిల్ మన యొక్క యూజర్ ఏదైనా ఒక ఆన్సర్ ని ఇచ్చేంత వరకు అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, సరే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాంప్ట్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే చేద్దాం. అందుకోసం మనం ఏం చేద్దాం, మన యొక్క బేస్ ఉంది కదా, బేస్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, అలానే దీనిని రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ప్రాంప్ట్ అని పెట్టాను అనమాట. ఓకే, ఇందులో మీరు చూసుకుంటే కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, దానిని నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రాంప్ట్ అని రాయాలి. ప్రాంప్ట్ అని రాసి వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఎంటర్ చేయాలి, అంతే కదా. సరే ఒకసారి మనం చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఎంటర్ చేశాను. ఓకే, చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు కనుక నేను మన యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి ఈ పైన ఇది ఈ విధంగా రీఫ్రెష్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు అలా తిరుగుతుంది కదా, మీకు ఇక్కడ అదే చెప్పాను అనమాట. పాజ్ ద కోడ్ ఎగ్జిక్యూషన్ ఎప్పటి వరకు, యూజర్ ఆన్సర్ ఇచ్చేంత వరకు అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆన్సర్ ఇచ్చి ఓకే చేసామనుకోండి, అప్పుడు మనకి ఇది ఆగిపోతుంది అనమాట. అప్పటి వరకు మన యొక్క కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది పాజ్ అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే ఈ స్టేట్మెంట్ కింద ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వలేదనమాట, అవన్నీ పాజ్ అయిపోయాయి అనమాట. సరేనా, సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి, సురేష్ అని ఎంటర్ చేస్తాను అనమాట. సురేష్ అని ఎంటర్ చేసి ఓకే కొడతాను అనమాట. చూసారా ఏం అవ్వలేదు. ఓకే, నిజానికి నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అనుకోనంటే మన యొక్క కన్సోల్లో వెల్కమ్ సురేష్ ప్లీజ్ సిట్ హియర్ అని ప్రింట్ చేయాలన్నమాట. సరే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అనుకోనంటే ఈ విధంగా యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని ఏ విధంగా తెచ్చుకోవాలి అని మనకు తెలియాలి, అంతే కదా. కాకపోతే మీకు ఇంతకు ముందే చెప్పాను, కొన్ని మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. సరే మరి అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మనం మన యొక్క డాక్యుమెంటేషన్ ని చూడాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్లో చూడండి రిటర్న్ వాల్యూ అని ఉంది కదా, ఏ స్ట్రింగ్ కంటైనింగ్ టెక్స్ట్ ఎంటర్డ్ బై ద యూజర్, అంటే యూజర్ ఏదైతే టెక్స్ట్ ని ఎంటర్ చేస్తున్నాడో ఆ యొక్క వాల్యూ మనకి వస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని మనం ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే లెట్ అని చెప్పేసి యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, నిజానికి మీరు ఇక్కడ నేమ్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే నేమ్ అని తీసుకుంటే మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అనుకోనంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను లాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఈ విధంగా క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ మీరు చూడండి నేమ్ ఈజ్ డెప్రికేటెడ్ అని వచ్చింది అనమాట. సో నిజానికి మనం ఈ విధంగా నేమ్ అనేటువంటి ఐడెంటిఫైయర్ని ఉపయోగించకండి అని చెప్తుంది అనమాట. ఉపయోగించడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఉపయోగించకండి అని చెప్తుంది కాబట్టి మనం వేరే నేమ్ ఇద్దామన్నమాట. ఓకేనా, అంతే, అంతకన్నా ఏమీ లేదు. సరే ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే యూజర్కి వాళ్ళ నేమ్ అడిగాను. సో ఇప్పుడు యూజర్ ఆ యొక్క బాక్స్లో ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ విధంగా ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది, దానిని నేను ప్రింట్ చేశాను అనమాట. సో ఈ విధంగా ప్రింట్ చేసినటువంటివి మనం చూడాలి అంటే మన యొక్క బ్రౌజర్ కన్సోల్ని ఓపెన్ చేయాలి, అవునా. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకుంటే Ctrl+Shift+I మీద ప్రెస్ చేశాను అనమాట. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మన యొక్క ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యింది, మనకి ప్రాంప్ట్ బాక్స్ అనేది వచ్చింది అనమాట. దీనినే మనం పాపప్ డైలాగ్ అంటాం అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటే ఇందులో సురేష్ అని ఎంటర్ చేస్తున్నాను, ఓకే మీద ప్రెస్ చేస్తున్నాను అనమాట. చూడండి నేను ఏదైతే అక్కడ ఇచ్చానో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే కదా, సో నాకు అవుట్పుట్ ఏమని కావాలి అంటే ఈ విధంగా కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ ఓన్గా ట్రై చేయండి, ఎందుకంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేశారో ఆ యొక్క వాల్యూ మీ దగ్గర ఉంది, మీరు జస్ట్ ఈ విధంగా ప్రింట్ చేసి చూపించాలి. ఓకే, మీరు ట్రై చేయండి, ఈలోపు నేను రాస్తాను అనమాట. ఓకే, నేను ఏం చేస్తున్నాను console.log టెంప్లెట్ లిటరల్స్ ఉపయోగించాను అనమాట. సో టెంప్లెట్ లిటరల్స్ ఉపయోగించి వెల్కమ్ తర్వాత కామా పెట్టాను. ఆ తర్వాత నాకు ఇందులో ఉన్నటువంటి వాల్యూ కావాలి కాబట్టి సో ఈ విధంగా నేను ఒక ఎక్స్ప్రెషన్ని వాడుకున్నాను అనమాట. ఓకే కదా, సో ఎక్స్ప్రెషన్ని వాడుకొని ఇందులో నేను పెట్టాను అనమాట. ఓకే, వెల్కమ్ సురేష్ వచ్చింది, తర్వాత డాట్ పెట్టాను, ప్లీజ్ సిట్ హియర్ అని టైప్ చేశాను అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ నాకు వద్దు, సో కాబట్టి దీన్ని నేను డిలీట్ చేశాను అనమాట. ఓకే, సింపుల్గా డిలీట్ చేయడానికి ఏం చేశాను అనుకోనంటే Ctrl+X అని కొట్టాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా ఉంది కదా, నా యొక్క కర్సర్ ఈ లైన్లో ఎక్కడో దగ్గర పెట్టేసి Ctrl+X కొట్టామనుకుంటే అది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సరే ఇప్పుడు చూడండి ఇటువంటి ప్రాంప్ట్ అలర్ట్వి ఉపయోగించినప్పుడు మీ యొక్క బ్రౌజర్ని ఒక్కసారి రీఫ్రెష్ చేయండి. ఓకేనా, ఓకే, సో సురేష్ అని కొట్టాను, ఓకే కొట్టాను అనమాట. చూడండి వెల్కమ్ సురేష్ ప్లీజ్ సిట్ హియర్ వచ్చింది అనమాట. ఓకే, సో నిజానికి ఇటువంటి మెథడ్స్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు కోడ్ అనేది బ్లాక్ అయిపోతుంది కదా, అందుకోసం మనం ఏం చేయాలనుకుంటే ప్రతిసారి రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటి ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే మన యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో దానిని ఇక్కడ నేను ప్రింట్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే యూజర్కి వాళ్ళ నేమ్ అడిగాము, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యూజరు
10 అని ఎంటర్ చేశారు అనుకుందాం. ఓకే మీద ప్రెస్ చేశాను. ఇక్కడ మీరు చూడండి 10 అని వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ యొక్క 10 ఏదైతే ఉందో అది మీకు బ్లూ కలర్‌లో రాలేదు. అంటే అది నంబర్ కాదు. అంతే కదా! స్ట్రింగ్స్ అనేవి మనకి ఈ విధంగా బ్లాక్ కలర్‌లో వస్తాయి. అంటే నిజానికి ఏం జరిగింది అనుకోనంటే మన యొక్క ప్రాంప్ట్ అనేటువంటి బాక్స్ ఏదైతే పాపప్ డైలాగ్ ఉందో అందులో మనం ఏది ఎంటర్ చేసినా కూడా అది మనకి స్ట్రింగ్‌లోకి మారిపోతుందనమాట. నిజానికి ఇక్కడ 10 అనేది నంబర్. కానీ అది మనకి స్ట్రింగ్‌లోకి మారిపోయిందనమాట. అది మీరు బాగా గమనించాలనమాట. ఓకే. అలానే ఇంకొక విషయం చూడండి. ఇప్పుడు యూజర్‌కి మనం ఒక వాల్యూని ఎంటర్ చేయమని అడిగామనమాట. ఒకవేళ అతను ఏ వాల్యూ ఎంటర్ చేయకుండా క్యాన్సిల్ కొట్టారనుకోండి. అప్పుడు అది ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి అది ఏ వాల్యూని రిటర్న్ చేసింది? నల్ అనేటువంటి వాల్యూని రిటర్న్ చేసిందనమాట. ఓకే. అలానే క్యాన్సిల్ కాకుండా మీ యొక్క కీబోర్డ్‌లో ఎస్కేప్ ప్రెస్ చేశారనుకోండి. అప్పుడు కూడా ఈ యొక్క పాపప్ డైలాగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలానే మనకొచ్చినటువంటి వాల్యూ వచ్చేసి నల్ అని వస్తుందనమాట. సో గుర్తుపెట్టుకోండి ఒకవేళ యూజర్ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసినా లేదా మీ యొక్క కీబోర్డ్‌లో ఎస్కేప్ బటన్ మీద క్లిక్ చేసినా సరే మీకొచ్చినటువంటి వాల్యూ వచ్చేసి నల్ అనమాట. ఓకే. ఇప్పుడు మన యొక్క డాక్యుమెంటేషన్ ఒక్కసారి మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి మన యొక్క పారామీటర్స్ ఉంది కదా! సో పారామీటర్స్ అంటే మన యొక్క మెథడ్ ఏదైతే ఉందో అందులో మనం పంపించినటువంటి వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనం పంపించింది ఒక పారామీటర్ అనమాట. అంటే ఒక వాల్యూని పంపించామనమాట. అలా కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా మెసేజ్ పంపించొచ్చు. అలానే ఒక డిఫాల్ట్ వాల్యూని కూడా మనం పంపించొచ్చనమాట. అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క మెసేజ్ కాకుండా ఒక డిఫాల్ట్ వాల్యూ ఈ విధంగా పంపించొచ్చనమాట. అంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా పంపిస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అని ఎంటర్ చేశాననమాట. సో ఈ విధంగా ఎంటర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి ఆటోమేటిక్‌గా ఇందులోకి ఒక వాల్యూ వచ్చిందనమాట. ఈ వాల్యూ ఎక్కడి నుండి వచ్చింది? మన యొక్క డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఇంతకు ముందు మనకి ఇక్కడ ఎంప్టీ వచ్చేది. అంతే కదా! అంటే ఈ విధంగా వచ్చిందనమాట. అలా కాకుండా మీరు డిఫాల్ట్ వాల్యూ ఒకటి పెట్టారనుకోండి ఆటోమేటిక్‌గా ఈ యొక్క బాక్స్‌లోకి ఆ వాల్యూ ఈ విధంగా వస్తుందనమాట. సో ఈ యొక్క వాల్యూని యూజర్ ఉపయోగించుకోవచ్చు. లేదా ఇది తీసేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది ఎంటర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఈ యొక్క ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్ మనకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి వాల్యూని మనం ఉపయోగించుకోవచ్చనమాట. అయితే ఇంతకు ముందు మీకేమని చెప్పాను? కొన్ని మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. కొన్ని మెథడ్స్ వాల్యూస్‌ని రిటర్న్ చేయవని చెప్పాను కదా! ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం ఈ యొక్క అలర్ట్ అనేటువంటి మెథడ్‌ని ఉపయోగించామనమాట. అంతే కదా! ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు సురేష్ టెక్స్ అని ఎంటర్ చేశాననమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రాంప్ట్ లాగే ఈ యొక్క అలర్ట్ కూడా ఒక మెథడే కదా! మరి ఈ యొక్క అలర్ట్ అనేటువంటి మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందని తెలుసుకోవాలనుకోండి మనం ఏం చేయొచ్చు సింపుల్‌గా ఒక వేరియబుల్ తీసుకొని ఆ యొక్క మెథడ్ రిటర్న్ చేసినటువంటి వాల్యూని ఇందులో పెట్టొచ్చనమాట. సరేనా? ఇప్పుడు ఇందులో పెట్టాను కదా! ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీనిని మనం ప్రింట్ చేస్తున్నాననమాట. అలర్ట్ మెసేజ్ అని చెప్పేసి. సరే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క టాప్ స్టేట్మెంట్స్‌ని కామెంట్‌లో పెట్టేశాను. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేద్దాం అనుకోనంటే దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి వెల్కమ్ టు సురేష్ టెక్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఓకే మీద ప్రెస్ చేస్తాననమాట. సో ఇక్కడ నాకు చూడండి అన్‌డిఫైన్డ్ వచ్చిందనమాట. మీకు ఇంతకుముందు అదే చెప్పాను కదా! ఏదైనా ఒక మెథడు వాల్యూని రిటర్న్ చేస్తే ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి వాల్యూ వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక మెథడు ఏమి రిటర్న్ చేయడం లేదు. రిటర్న్ చేయకపోయినా సరే ఒక వేరియబుల్‌లో మీరు పెట్టారు అనుకోనంటే మీకు ఈ విధంగా అన్‌డిఫైన్డ్ అని వస్తుందనమాట. ఇక్కడ మీరు నిజానికి చూసుకుంటే అలర్ట్ అనేటువంటి మెథడ్‌ని మీరు చూసుకుంటే ఇక్కడ మీకు రిటర్న్ స్టేట్మెంట్స్ ఏమి ఉండదనమాట. ఇక్కడ చూడండి రిటర్న్ వాల్యూ అన్‌డిఫైన్డ్ అని ఉందనమాట. నన్ అని ఉంది కదా! అంటే ఈ యొక్క మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయడం లేదని అర్థం అనమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ లాగ్ అనేది ఏంటి? లాగ్ అనేది కూడా ఒక మెథడే కదా! ఈ యొక్క కన్సోల్ అనేటువంటి ఆబ్జెక్ట్‌లో లాగ్ అనేది ఒక మెథడ్. ఆ యొక్క మెథడ్‌లోకి మనం ఒక వాల్యూ పంపిస్తాం. ఆ విధంగా పంపించినటువంటి వాల్యూని కన్సోల్‌లో చూపిస్తుంది. అవునా? అయితే ఈ యొక్క కన్సోల్ డాట్ లాగ్ అనేటువంటి మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని మీకు ఒక డౌట్ రావాలి. నిజానికి ఇందులో ఉన్నటువంటి మెసేజ్‌ని అది మనకి ఇక్కడ డెవలపర్ కన్సోల్‌లో ప్రింట్ చేస్తుంది. అంతేగాని ఈ యొక్క లాగ్ అనేటువంటి మెథడ్ కూడా ఏ వాల్యూని రిటర్న్ చేయదనమాట. అయితే ఇవన్నీ మీకు ఎలా గుర్తుంటాయి అంటే ప్రతిసారి డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయాలంటే అవసరం లేదనమాట. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అనుకోనంటే ఏదైనా ఒక మెథడ్ ఉందనుకోండి దాని మీద ఈ విధంగా కర్సర్ హోవర్ చేయండి. సో ఇక్కడ హోవర్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఈ కాలన్ ఉంది కదా! దీని తర్వాత వాయిడ్ అని ఉందనుకోండి. దాని అర్థం ఏంటి అనుకోనంటే ఈ యొక్క మెథడ్ మీకు ఏ వాల్యూని రిటర్న్ చేయడం లేదు అని అర్థం అనమాట. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రాంప్ట్ మీద నేను హోవర్ చేశాను. ఇక్కడ మీకు చూడండి ఈ కాలన్ తర్వాత మీకు
స్ట్రింగ్ నల్ ఉంది అంటే దాని అర్థం ఏంటనుకోనంటే ఈ యొక్క మెథడ్ మీకు స్ట్రింగ్నైనా రిటర్న్ చేయాలి లేదా నల్ అనేటువంటి వాల్యూనైనా రిటర్న్ చేయాలి. మనకి ఇంతకుముందు అదే జరిగింది కదా. యూజర్ పాపప్ డైలాగ్లో ఏదైనా ఒక వాల్యూని ఎంటర్ చేస్తే అది స్ట్రింగ్ కింద మారి ఆ వాల్యూ వస్తుంది. అలా కాకుండా ఒకవేళ క్యాన్సిల్ లేదా ఎస్కేప్ బటన్ మీద క్లిక్ చేస్తే నల్ వస్తుంది. అదే కదా మీకు ఇక్కడ చూపించారు. సరే, ఇప్పుడు నేను ఈ యొక్క లాగ్ అనేటువంటి మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయడం లేదు కదా. ఓకే, ఇక్కడ మీరు చూడండి వాయిడ్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని నేను ఒక వేరియబుల్లో పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ మెసేజ్ అనేటువంటి వేరియబుల్లో పెట్టాను అనుకోండి. ఇప్పుడు దీనిని నేను ప్రింట్ చేశాను అనుకోండి. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఈ విధంగా కన్సోల్ మెసేజ్ని ప్రింట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. సింపుల్ అన్డిఫైన్డే వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క లాగ్ అనేటువంటి మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయలేదు. సో రిటర్న్ చేయకుండా ఒక వేరియబుల్లో పెట్టాను కాబట్టి మనకి అన్డిఫైన్డే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకి తెలిసింది. సరే, ఇప్పుడు మీరు నాకు ఏం చెయ్యాలి అనుకోనంటే యూజర్ దగ్గర నుంచి హైట్ అలానే వెయిట్ ఈ రెండు తెచ్చుకుందాం అనమాట. సరే, ఈ రెండు ఎందుకోసం అనుకోనంటే ఈ రెండు వాల్యూస్ని ఉపయోగించి మన యొక్క యూజర్ నార్మల్గా ఉన్నాడా లేదా థిన్గా ఉన్నాడా అంటే సన్నంగా ఉన్నాడా లేదా లావుగా ఉన్నాడా అన్నటువంటి విషయం మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సరే, మరి అది ఏ విధంగా చెప్తాము అనుకోనంటే ఈ యొక్క వాల్యూస్ని ఉపయోగించి మనం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ని కనిపెట్టొచ్చు అనమాట. మరి ఈ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ఈ యొక్క బిఎంఐ అనేది జావా స్క్రిప్ట్కి సంబంధించిందా అంటే కాదనమాట. ప్రతి హాస్పిటల్లో మనకి ఈ విధంగా ఒక మెషిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క మెషిన్ మీద మనం ఎక్కామనుకోండి, అది మన యొక్క హైట్ అలానే వెయిట్ తీసుకొని నార్మల్గా ఉన్నామా సన్నంగా ఉన్నామా లేదా లావుగా ఉన్నామా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తుంది అనమాట. ఓకే, మరి ఈ యొక్క బిఎంఐని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి యూజర్ దగ్గర నుంచి హైట్ వెయిట్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే యూజర్కి వాళ్ళ యొక్క హైట్ అడగండి అలానే వాళ్ళ యొక్క వెయిట్ అడగండి అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇంతకుముందు మనం ఏం చేసాము యూజర్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క నేమ్ తీసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క సెకండ్ కన్సోల్ స్టేట్మెంట్ ఉంది కదా దానిని డిలీట్ చేశాను. అలానే ఈ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఉంది కదా దానిని కూడా డిలీట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే యూజర్ దగ్గర నుండి వాళ్ళ యొక్క హైట్ వెయిట్ ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే హైట్ అని ఎంటర్ చేశాను. ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ హైట్. ఓకే, అది కూడా ఏంటి అనుకుంటే మనకి సెంటీమీటర్స్లో ఎంటర్ చేయాలి కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఇలా పెట్టాను అనమాట. ఓకే, అంటే యూజర్కి తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు సెంటీమీటర్స్లో వాళ్ళ యొక్క వాల్యూ అనేది ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా, అలానే ఇప్పుడు యూజర్ దగ్గర నుండి మనం వెయిట్ కూడా తీసుకుందాం. ఓకే, ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా చేసాం. ఇక్కడ కూడా ఈ విధంగా ఎంటర్ చేద్దాం అనమాట. ఓకే, కేజీస్లో ఎంటర్ చేయమని చెప్పేసి ఓకే మీరు ఎన్ని కేజీలు ఉన్నారు అని చెప్పేసి. ఓకేనా, సో ఈ విధంగా ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి సింపుల్గా వాటిని ప్రింట్ చేద్దాం. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ హైట్. ఓకే, హైట్ అనేది ఎంటర్ చేసాము. అలానే కన్సోల్ డాట్ లాగ్ సింపుల్గా మనం చూడడానికి అనమాట. ఓకే, వెయిట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకుముందు. సో ప్రతిసారి మీరు ఇది రీఫ్రెష్ చేయండి. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ నేమ్ వచ్చింది, సురేష్ అని ఎంటర్ చేశాను. ఓకే మీద ప్రెస్ చేశాను. ఆ తర్వాత మీకు ఏమడుగుతుంది ఎంటర్ యువర్ హైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి నా యొక్క హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ కాబట్టి 162 ఎంటర్ చేశాను. ఓకే మీద ప్రెస్ చేశాను అనమాట. ఆ తర్వాత మనకి వెయిట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 62 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ వచ్చాయి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఆ యొక్క వాల్యూస్ అనేవి స్ట్రింగ్లోకి మారిపోతాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా అంటే అవి స్ట్రింగ్ కింద మారిపోయాయి అనమాట. ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ అనేవి స్ట్రింగ్ కింద మారిపోతున్నాయి. అది మీరు బాగా గమనించండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర యూజర్ ఎంటర్ చేసినటువంటి హైట్ వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు దీని ద్వారా బిఎంఐని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తామన్నమాట. వెయిట్ బై హైట్ స్క్వేర్ అనమాట. అలానే ఈ యొక్క హైట్ అనేది మీటర్స్లో ఉండాలన్నమాట. అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది సెంటీమీటర్స్లో ఉంది. సో ఈ యొక్క సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయడానికి బై 100 చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క హైట్ ఏదైతే ఉందో అది మనం సెంటీమీటర్స్లో తీసుకున్నాం కదా. ఇక్కడ మీరు చూసుకుంటే 162 అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీనిని మీటర్స్లోకి మారుద్దాం అనమాట. సో మీటర్స్లోకి మార్చాలి అంటే ఏం చేయాలనుకోనంటే దీనిని 100తో డివైడ్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఇటువంటి డివిజన్స్ లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం నెంబర్స్ మీద చేయగలం. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఎంటర్ చేసినటువంటి నెంబర్ అనేది స్ట్రింగ్ కింద మారిపోయింది.
సో కాబట్టి మనం నిజానికి స్ట్రింగ్స్ మీద ఇటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని చేయలేమన్నమాట. సరే, ఒక్కసారి ఈ విధంగా డివిజన్ చేసి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క హైట్ అనేది సెంటీమీటర్స్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ నా యొక్క హైట్ని మీటర్స్లోకి మారుస్తాను అనమాట. ఓకే, లెట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, హైట్ ఇన్ మీటర్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. నా యొక్క హైట్ అనేటువంటి వేరియబుల్లో యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో ఆ యొక్క వాల్యూ అనేది ఉంటుంది అనమాట. బై 100 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు దీనిని కూడా ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, console.log హైట్ ఇన్ మీటర్స్ అని చెప్పేసి సింపుల్గా ఒక మెసేజ్ రాశాను అనమాట. దాన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో యూజర్ ఏదైతే ఇస్తారో అది 100తో డివైడ్ అయ్యి ఆ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, నేమ్ వచ్చేసి సురేష్ అని ఎంటర్ చేశాను, హైట్ వచ్చేసి 162 అని ఎంటర్ చేశాను, అలానే వెయిట్ వచ్చేసి 62 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే మీద ప్రెస్ చేశాను. ఇక్కడ నాకు చూడండి మనకు వచ్చినటువంటి వాల్యూ వచ్చేసి 162, అది స్ట్రింగ్లో ఉంది. దానిని నేను ఇప్పుడు ఏం చేశాను అనుకుంటే 100 చేత డివైడ్ చేశాను అనమాట. సో నిజానికి మనకి ఇక్కడ కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. అండ్ అది కూడా మీరు ఇక్కడ చూసుకుంటే నెంబర్లోకి మారిపోయింది. అంతే కదా మనకు కావాల్సింది. యూజర్ ఎంటర్ చేసినటువంటి హైట్ అనేది సెంటీమీటర్లో ఉంది, అది మనకి మీటర్స్లోకి వచ్చింది అనమాట. ప్రాబ్లం ఏమీ రాలేదు. కాకపోతే మీకు ఇంతకు ముందేమని చెప్పాను, ఇటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని మనం స్ట్రింగ్స్ మీద పెర్ఫామ్ చేయలేము అని చెప్పాను కదా. అయితే నిజానికి ఇక్కడ ఏం జరిగింది అనుకోనంటే ఈ యొక్క హైట్ అనేది మనకి స్ట్రింగ్లోనే ఉంది. కాకపోతే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక డివిజన్ ఆపరేషన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మన యొక్క జావా స్క్రిప్ట్ వచ్చేసి దీనిని నెంబర్ కింద మార్చేసింది అనమాట. మరి ప్రతిసారి ఆ విధంగా మార్చేస్తుందా అంటే మార్చలేదనమాట. ఓకే, కొన్ని కేసెస్లో అలా మార్చలేదు. ఇప్పుడు చూడండి console.log ఈ యొక్క హైట్ ఏదైతే ఉందో దానికి 10 కలిపాను అనమాట. ఇప్పుడు యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ 162 ఎంటర్ చేశారు అనుకోండి, దానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే 10 కలుపుతున్నాను అనమాట. అంటే నాకు 172 రావాలి. కానీ ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒక్కసారి మీరు చూడండి. ఓకే, జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు నేను నా యొక్క నేమ్ ఎంటర్ చేశాను, ఓకే చేశాను, హైట్ వచ్చేసి 162 పెట్టాను, ఓకే చేశాను, వెయిట్ వచ్చేసి 62 పెట్టాను, ఓకే చేశాను. ఇక్కడ చూడండి 162 ప్లస్ 10 అని ఇచ్చాను అనమాట. నేను ఇక్కడ 162 ప్లస్ 10, నిజానికి ఇక్కడ ఏం జరగాలి 172 రావాలి. కానీ ఇక్కడ నాకేమొచ్చింది 162 పక్కన 10 వచ్చింది. మీకు అదే చెప్పాను కదా, నిజానికి మనం స్ట్రింగ్స్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు కొన్నిసార్లు మన యొక్క స్ట్రింగ్ అనేది నెంబర్ కింద మారిపోతుంది. కానీ కొన్నిసార్లు అంటే కొన్ని ఆపరేషన్స్ చేసినప్పుడు మన యొక్క నెంబర్ అనేది స్ట్రింగ్ కింద మారదనమాట. ఓకే, సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం టైప్ కన్వర్షన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టైప్ కన్వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.